మస్తాన్ సాయిని నేడు నార్సింగ్ పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు. చెంచల్గూడ జైల్లో ఉన్న మస్తాన్ సాయిని 3 రోజుల పాటు కస్టడీకి అప్పగిస్తూ రంగారెడ్డి కోర్టు అనుమతిచ్చింది. ఈ నేపథ్యంలో చెంచల్గూడ జైలు నుంచి నార్సింగ్ పోలీసులు మస్తాన్ను కస్టడీలోకి తీసుకున్నారు. మస్తాన్ సాయిపై పలు కేసులను నార్సింగ్ పోలీసులు నమోదు చేశారు. మస్తాన్ సాయి డ్రగ్స్ పార్టీ వివరాలు, లావణ్యిచ్చిన హార్డ్ డిస్కులపై పోలీసులు ఆరా తీయనున్నట్లు తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, రవితేజ మస్తాన్ సాయిని నేడు నార్సింగ్ పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు. చెంచల్గూడ జైల్లో ఉన్న మస్తాన్ సాయిని 3 రోజుల పాటు కస్టడీకి అప్పగిస్తూ రంగారెడ్డి కోర్టు అనుమతిచ్చింది. ఈ నేపథ్యంలో చెంచల్గూడ జైలు నుంచి నార్సింగ్ పోలీసులు మస్తాన్ను కస్టడీలోకి తీసుకున్నారు. మస్తాన్ సాయిపై పలు కేసులను నార్సింగ్ పోలీసులు నమోదు చేశారు. మస్తాన్ సాయి డ్రగ్స్ పార్టీ వివరాలు, లావణ్యిచ్చిన హార్డ్ డిస్కులపై పోలీసులు ఆరా తీయనున్నట్టు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఈ రోజు నిందితుడిగా ఉన్నటువంటి బాధితురాలు లావణ్య ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన ఇప్పటికే మస్తాన్ సాయిని అరెస్ట్ చేసినటువంటి పోలీసులు అతన్ని కస్టడీ కావాలంటూ కూడా 5 రోజుల పాటు అతన్ని కస్టడీ కోరడంతో పోలీసులు కోర్టు మాత్రం 3 రోజుల పాటు మస్తాన్ సాయిని కస్టడీకి అనుమతిస్తూ నిన్న ఆదేశాలు జారీ చేయడంతో మరి కాసేపట్లో చెంచల్గూడ జైల్లో ఉన్నటువంటి మస్తాన్ సాయిని నార్సింగ్ పోలీసులు అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి నేరుగా పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చి అతని హార్డ్ డిస్కులలో లభించినటువంటి ఈ 1000కి పైగా వీడియోలకు సంబంధించి అతన్ని స్వయంగా క్వశ్చన్ చేసి అతను ఇచ్చేటువంటి స్టేట్మెంట్ అంతా కూడా రికార్డ్ చేసుకుని తిరిగి కోర్టుకి ప్రొడ్యూస్ చేయనున్నారు పోలీసులు. ఇప్పటికే లావణ్య చేసినటువంటి ఆరోపణల విషయంలో పోలీసులు ఆ వివరాలను కూడా సేకరిస్తా ఉన్నారు. మస్తాన్ సాయి కేవలం లావణ్యతోటే కాకుండా చాలా మంది అమ్మాయిలని ట్రాప్ చేసి ఈ ట్రాప్ చేసినటువంటి అమ్మాయిల ద్వారా కొన్ని వీడియోస్, అసభ్యకరమైనటువంటి వీడియోస్ చిత్రీకరణ చేసి అతను ఫోన్ ద్వారా సేవ్ చేసుకొని ఈ హార్డ్ డిస్క్ లో వాటిని భద్రపరుచుకొని వాటిని మళ్ళీ బయట పెట్టి దాని ద్వారా బ్లాక్ మెయిలింగ్ కి పాల్పడుతూ అమ్మాయిలని లొంగ తీసుకొని కోరికలు తీర్చుకుంటా ఉన్నాడంటూ కూడా పోలీసులు ఇచ్చినటువంటి ఫిర్యాదులో అతను పోలీసులు సేకరించినటువంటి దర్యాప్తులో కూడా ఈ అంశాలన్నీ కూడా వెలుగులోకి వచ్చాయి. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇతన్ని తప్పనిసరిగా కస్టడీలోకి తీసుకొని ఈ కస్టడీలో అసలు మస్తాన్ సాయి కెరీర్ ఎక్కడి నుంచి ప్రారంభమైంది, ఎంతమంది అమ్మాయిలను ఇప్పటి వరకు ట్రాప్ చేశాడు, ఏ రకంగా వీళ్ళందరికీ మాయమాటలు చెప్పి మత్తు మందులు అలవాటు చేసి, డ్రగ్స్ అలవాటు చేసి, మద్యం అలవాటు చేసి, డ్రగ్స్ పార్టీలను ఇచ్చి వీళ్ళందరినీ లోబర్చుకొని వారి పట్ల ఈ అసభ్య కార్యకలాపాలకు పాల్పడతా ఉన్నాడంటూ కూడా మొత్తం మస్తాన్ సాయి చేతిలో ఇప్పటి వరకు ఎంతమంది అమ్మాయిలు మోసపోయారు, ఎంతమంది అమ్మాయిలకు డ్రగ్స్ అలవాటు చేసి మద్యం పార్టీలను ఇచ్చి వాళ్ళ ద్వారా ఈ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే పూర్తి వివరాలు అతని నుంచి సేకరించడం కోసము పోలీసులు కస్టడీ పిటిషన్ దాఖలు చేయడము, కోర్టు 3 రోజుల పాటు ఆ కస్టడీకి అనుమతి ఇవ్వడము, అనుమతి ఇచ్చినటువంటి వెంటనే ఈ రోజు మస్తాన్ సాయిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ తరలించి 3 రోజుల పాటు అతన్ని విచారించి ఆ హార్డ్ డిస్క్ లో ఉన్నటువంటి వీడియోలన్నీ కూడా ఒక్కటొక్కటి మస్తాన్ సాయికి చూపించి ఆ బాధితురాలి వివరాలు, పేరు, వారు ఎప్పుడు పరిచయం అయ్యారు, ఎలా పరిచయం అయ్యారని కూడా ఆ వివరాలన్నీ కూడా తీసుకొని ఇవన్నీ కోర్టులో ప్రొడ్యూస్ చేయనున్నారు. స్పందన అంటే ఏంటి, ఇప్పుడు మస్తాన్ సాయిపై ఏ విధమైన కేసులు నమోదయ్యాయి, ఏ విధమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది? మస్తాన్ సాయిపై ఇప్పటికే పోక్సో చట్టాలు, అతనిపై ఇప్పటికే అమ్మాయిలని వేధింపులకు గురి చేస్తూ లావణ్యను చంపేటువంటి ప్రయత్నం చేశాడు, లావణ్యని డ్రగ్స్ కేసులో ఇరికించేటువంటి ప్రయత్నాలు చేశారని కూడా కొన్ని ఆడియోలు, కొన్ని వీడియోలు, కొన్ని అసభ్యకరమైనటువంటి వీడియోలను సైతం పోలీసులు హార్డ్ డిస్క్ నుంచి కూడా సేకరించి ఈ అమ్మాయిలు ఎవరెవరిని ఏ రకంగా ఉపయోగించుకున్నాడు, ఇంతమంది అమ్మాయిలని ట్రాప్ చేసి మోసగించడం గల కారణాలు ఏంటి అనే దానిపై కూడా
ఈ రోజు పూర్తి స్థాయిలో అతన్ని కస్టడీలోకి తీసుకున్న తర్వాత ఈ 3 రోజుల పాటు అతని హార్డ్ డిస్క్ లో ఉన్నటువంటి అమ్మాయిల ఫోటోలను ఆ వీడియోలను చూయించి ఆ అమ్మాయిల వివరాలన్నీ కూడా తీసుకొని గతంలో ఎక్కడైనా వీళ్ళు ఫిర్యాదు చేశారా, ఎందుకు ఇప్పటి వరకు ఆ అమ్మాయిలు ముందుకు రాలేకపోయారు, ముందుకు వచ్చినా మస్తాన్ సాయి వాళ్ళని బెదిరించి వాళ్లకు ఈ వీడియోలన్నీ కూడా బయట పెడతానంటూ కూడా బెదిరించి సోషల్ మీడియాలో ఇవన్నీ బయటికి తీస్తానంటూ కూడా బెదిరించసాగాడు అనే ఒక ఆరోపణలు కూడా వ్యక్తం అవుతా ఉన్నాయి. కాబట్టి అతను అదుపులోకి తీసుకొని ఏపీలో ఉండాల్సినటువంటి వ్యక్తి హైదరాబాద్ కు వచ్చి ఇక్కడ ఎవరి ద్వారా ఈ అమ్మాయిలందరితో లింక్ పెట్టుకొని వారితో పరిచయం ఏర్పాటు చేసుకొని ఎన్ని పార్టీలు ఏర్పాటు చేసి ఈ డ్రగ్స్ అనేవి ఎక్కడి నుంచి తీసుకొస్తా ఉన్నాడు, ఈ గాంజా మొక్కల్ని ఎలా తీసుకొచ్చి వాటి ద్వారా ఈ ఫ్రెండ్స్ అందరు కూడా అలవాటు చేశాడు, ఇవన్నీ కూడా కీలకమైనటువంటి అంశాలు. కాబట్టి అతను నోరు తెరిస్తే ఈ డ్రగ్స్ లింకులు బయటకు రావడంతో పాటు అమ్మాయిలని ట్రాప్ చేసినటువంటి అంశం కూడా బయటకు వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. కాబట్టి అన్ని కోణాల్లో మస్తాన్ సాయిపై వస్తున్నటువంటి ఆరోపణల విషయంలో ఈ రోజు పోలీసులు అతన్ని కస్టడీలోకి తీసుకుని 3 రోజుల పాటు సుదీర్ఘంగా విచారణ చేపట్టి ఇతనితో పాటు ఇంకెవరైనా ఈ ట్రాప్ కేసులో గానీ డ్రగ్స్ కేసులో అతను ఇచ్చేటువంటి స్టేట్మెంట్ బట్టి పోలీసులు మిగతా వ్యక్తుల్ని సైతం ఈ కేసులో ఇంక్లూడ్ చేసి వారిని సైతం ఈ కేసు నిందితులుగా ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఉంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ.